అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐక్యూ టీవీ తెలుగు. సో ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే ఇంకా టాపిక్ ఏం లేదు. ఈరోజు బాలయ్య బాబు మూవీ రిలీజ్ ఉంది కదా, దద్దరు వెళ్తుందని అసలు ఇక్కడ వింటేనే పబ్లిక్ టాక్స్ వింటేనే ఒక లెవెల్లో గూజ్ వామ్స్ వస్తున్నాయి. మనం కూడా వెళ్ళి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకుందాం రండి. హాయ్ అండి. మీ పేరు? రాజు. ఎట్లా అనిపిస్తుంది మరి మూవీ? కంప్లీట్లీ నందమూరి బాలకృష్ణ ఫీస్ట్ అండి. నందమూరి బాలకృష్ణ బాక్సులు బద్దలే కనుకోవచ్చు. బాలకృష్ణ కనిపిస్తాడు, తమ్మని వినిపిస్తాడు, అంతే ఇక క్లియర్, ఇక అంతే మొత్తం తమనే వినిపిస్తాడు. దాని డాకు మహారాజ్ కనిపిస్తాడు. ద సంక్రాంతి కంప్లీట్లీ హోస్ట్ నందమూరి బాలకృష్ణ. ఎంటర్టైన్మెంట్ మూవీయా? చాలా భయంకరమైన పండుగ ఇది. అసలు సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు అసలు ఇక బోర్ ఎలిమెంట్ అట్లాంటి ఏముండవు. డైరెక్ట్ కంప్లీట్ హిట్ ఇది, కంప్లీట్ బాలకృష్ణ ఎంటర్టైనర్. ఫస్ట్ నుంచి యాజ్ యూజువల్ అఖండ కొట్టినా కన్నా దానికన్నా ఎక్కువ తమనే వినిపిస్తుండు మొత్తం. అసలు ఆ పీసీఎక్స్ స్క్రీన్ లో ఆ సౌండ్ కి అది వేరే లెవెల్ అండి. అసలు క్యాన్ డిస్క్రైబ్, అంతే తగ్గేదేలే, అంతే. జై బాలయ్య, అంతే. బీయింగ్ అన్ ఎన్టీఆర్ ఫ్యాన్, ఇట్స్ అన్ ఎక్సలెంట్ మూవీ. దట్స్ ఇట్. మాస్ యాక్టింగ్. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నా బాలయ్య మూవీ. ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్, బట్ చాలా మంచిగా చేసిన. సో గుడ్. జై బాలయ్య, జై బాలయ్య. ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ ఐ అండర్స్టాండ్ వై దే సే జై బాలయ్య. సో నైస్. హార్ట్లు ప్రతి ఒక్క హార్ట్లు బ్లాస్ట్ అయిపోయాయన్న. ఆ మ్యూజిక్ మామూలుగా లేదన్న. నేషనల్ అవార్డు మ్యూజిక్ కాదన్న. బీజేపీ నేషనల్ అవార్డు బీజేపీ కాదన్న. ఇది ఆస్కార్ లెవెల్ బీజేపీ అన్న, మామూలు బీజేపీ కాదు. చరిత్రలో నిలిచిపోయి బీజేపీ ఇచ్చాడన్న. తమనైతే ఎలా అంటే ఒక హార్ట్ తన రక్తంతో ఇచ్చినట్లుందన్న. బీజేపీ అయితే సూపర్ అన్న. ఎలివేషన్స్ అన్న. ఇప్పటివరకు ఎలివేషన్స్ అంటే మనకు సలారు కేజీఎఫ్ బాహుబలికి మగధీర గుర్తొస్తారన్న. కానీ ఈ రోజు నుంచి ఆ ఎలివేషన్స్ అంటే బాలయ్య బాబు సినిమా గుర్తొస్తారన్న. ఆ విధమైన ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడన్న. వామ్మో గొంతు అరిచి మొత్తం గొంతు పోయిందండి సినిమాలో. అంత ఎలిమెంట్స్ కుప్ప సీన్స్, వైలెన్స్. ఎనిమల్ సినిమా మించిపోయింది, మొన్న మార్కో సినిమా మించిపోయింది. చాలా వైలెన్స్ ఉందండి. బాలయ్యబాబుని ఇంత వైలెంట్ గా ఎప్పుడు చూపించలేడు. ఎప్పుడు పూరి జగన్నాథ్ ఎప్పుడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది అంత మాస్ డైరెక్టర్ మన సందీప్ రెడ్డి వంగ కూడా పనికిరాడు. అంత మాస్ అనిపించిందండి. బాలయ్యబాబు లుక్స్ కానీ, గెటప్స్ కానీ, డైలాగ్స్ కానీ, మర్డర్ ఏం లో మాస్టర్ చేసిన డైలాగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం వైలెన్స్ అండి. సెకండ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఓరియంటెడ్ గా మారుతుంటది. ఫస్ట్ హాఫ్ మాత్రం నేల్డ్ పర్ఫార్మెన్స్. సంక్రాంతి విన్నర్ చెప్తున్నా 100%. అన్ని చెప్తాను. సంక్రాంతి బాస్ ఆఫీసర్ బాగా అంటే బాలయ్య చెప్పొచ్చు. నిజంగా తమను బక్కోడికి మన రజనీకాంత్ చెప్పాను, మన బండోడికి బాలయ్య పట్ల ఆ బీజం, కూర్చున్న బీజమే, నిల్చున్న బీజమే, పడుకున్న బీజమే, టట్ట ఓర్ నీ అమ్మ మైండ్ ఎగిరిపోయి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. నాకు ఎట్టకెళ్ళకైతే కూర్చున్నాడు నాడు ఏమంటుండు తెలుసా, డాకు ఈ సినిమాని చూడికి నువ్వు రాకు అంటున్నా. వాడికి ఏం చదువుంటే కదా మనం. నేను అందుకే చెప్తున్నా, ట్రోలర్స్ చెప్తున్నా, మీడియా ముఖం ఒకటే మాట చెప్తున్నా, నిజం చెప్తున్నా. మా ఫ్రెండ్ గాని పేరు లింగా. ఈ సినిమా బాగాలేదు అంటే చాలా పద్ధతిగా చెప్పారు. బాక్స్ లేదన్నా రిపేర్ ఉంటే చేయించుకోండి అని. ఆల్రెడీ ప్రతి థియేటర్లో 2-3 బాక్సులు కంప్లైంట్ వచ్చేసినాయి. ఆ బీజిఎంస్ ఏంటి, ఆ స్టోరీ ఎలివేషన్స్ ఏంటి, బాలయ్య బాబు గారి డైలాగులు ఏంటి. నందమూరి బాలకృష్ణ అభిమాని ఎవడైనా సరే అలా మేసాలకి సంపంగి నూనె రాసుకుని తెప్పచ్చు అనమాట సంక్రాంతి హిట్ అని. చాలా బ్రహ్మాండంగా స్టోరీ నరేట్ చేశారు. ఫైట్ సీక్వెన్స్ కానీ, డ్యాన్సులు కానీ. ఆ ఓర్వశి ఉంది కదా, 3 సినిమాలు ఒప్పుకోదు ఆవిడ. దబిడి అని వాయించేసాడు పట్టుకుని బాలయ్య బాబు గారు ఇంటర్వెల్లో. అసలు బాలయ్య బాబు గారు ప్రతి సీన్లో ఫైట్లో హైలైట్ ఉంటుంది. కత్తులతో ఫైట్ చేస్తాడు, గన్నలతో ఫైట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇందులో వెటకారంగా మ్యాగీ నూడిల్స్ తింటూ ఫైట్ చేస్తాడు. మ్యాన్స్ నోస్ బ్రాండ్ వాండర్ ఎవడో తెలియదు కానీ బాలయ్య బాబు గారు అనుకుంటావు ఫ్యాన్స్. ప్రతి దానికి మ్యాన్స్ నోట్ కోట రేసాడు అంటే 100 మంది వేసిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే సంక్రాంతికి ఎటువంటి ల్యాగు లేకుండా, డిసప్పాయింట్ లేకుండా సినిమాలో 1:57 నిమిషాలు, గంట ఎంతో తెలియదు కానీ అసలు ఎక్కడా కూడా బోర్ లేదండి. సినిమా బాలయ్య ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్ ఒక ఎత్తు. సెకండ్ హాఫ్ దిష్టికి అనుకుంటే ఒక 10 నిమిషాలు ల్యాగ్ ఉంది, దిష్టికి పెట్టినట్టున్నారు. అది కూడా లేకపోతే ఇంకా అసలు మామూలుగా లేదు. ఒకటేంటంటే సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే తమన్ గారు బీజిఎం చాలా హైలైట్ చేసింది. నిజం చెప్పు, సినిమా ఎట్లుందో చెప్పు. సినిమా ఎట్లుంది? సూపర్ కదా సినిమా. సూపర్ అంటే సినిమా బాలే భయ్యా. బాగుంది, ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుంది, సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు. నిజంగా బాబీ డాల్ గారి క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అంటే
సెకండ్ హాఫ్ పడుకోవాల్సి వస్తుంది. అంటే అలా ఉంటుంది సినిమా మాత్రం. నిజంగా ఈ అమ్మాయి మీద ఒట్టు, సినిమా బాలయ్య భయ్య నార్మల్గా ఉంది సినిమా. నేను బాలయ్య బాబు నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసిన అంత మాత్రం లేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రడక్షన్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దబ్బిడి సాంగ్ దబ్బడే మామూలుగా లేదు. అసలు ఆ సాంగ్ కోసం మళ్ళీ చూడొచ్చు. అంత బాగా కంపోజింగ్ కానీ, అసలు సాంగ్ చూసినంతసేపు కూడా అలా చూస్తూ ఉండిపోతాం. కానీ మిగతాది మాత్రం చూడాలన్న పర్టికల్గా సినిమా చూడాలని మాత్రం ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కోసం చూడొచ్చు, నెక్స్ట్ బాలయ్య బాబు కోసం చూడొచ్చు. కానీ అంత అయిపోతే ఏమీ లే భయ్య. ఈ సంక్రాంతికి అయిపోయిన మూవీ అంతే, ఇంతవరకు ఏం లేదు అసలు. గేమ్ చేంజర్ జరిపేస్తారు అంటే గేమ్ చేంజర్ అది కూడా అంతే ఉంది అనుకోండి. రెండుతో ఉందే ఏది అంతేం వర్కౌట్ అయ్యి ప్రజలకు మంచి చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలన్న ఇన్ఫెక్షన్ అది చేసుకోవచ్చు నిజంగా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అన్న సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంది. సాంగ్స్ ఇట్లా మనం చూసాం కాబట్టి అది క్రేజీనెస్ వేరు ఉంది. కానీ ఇది అన్ని వేస్ట్. డాక్ మహారాజా లేదు, నేను వేయాలా దాన్ని ఊరా. హాయ్ అండి, ఎట్లుంది డాక్ మహారాజ్ మూవీ? డాకు మహారాజ్ సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అయిపోతుంది. అసలు మేము ఇంతవరకు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేం. అంటే ఒక ఊర్లో లేదు, ఇందాక ఒక పర్సన్ బాలేదు అని చెప్తున్నారు. మరి చెప్పినంత చెప్పండి, నా ముంగర తీసుకురావని మూవీ ఎట్లుంది ఓవరాల్ గా? నేనే కొడతా ఫస్ట్ అని, నేనే కొడతా. బాగాలేదు బాగాలే అంటే ఒక ఊర్లో వాటర్ లేకపోతే వాటర్ తేవడం తప్ప. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అంటున్నారు మన మూవీ. ఒక ఊర్లో వాటర్ లేకపోతే వాటర్ కోసం ఒక హీరో కష్టపడడం తప్ప. అది రైట్ ఆర్ రాంగ్? వాటర్ లేకపోతే వాటర్ కోసం కొట్లాడడం ఓడాలని చెప్పిన రాంగ్ అని చెప్పిన ఓడాడు ఉన్నారు అక్కడ చెప్తూనే ఉన్నారు. ఓలా చెప్పాను, ముంగలు వచ్చి చెప్పాను. సినిమా మాత్రం చాలా బాగుంది. మనం అన్నం కోసం కొట్లాడతాం, ఒక లీల కోసం కొట్లాడాలి, కానీ తప్పు లేదు. లీల కోసం అన్నం కోసం కొట్లాడలో హీరో పెట్టి సినిమా తీసుకోవడం తప్పు ఉండదు. ముమ్మాటికి అది 100% రైటే ఉంటుంది. ఈ సినిమా సాంగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోరింగ్ లేదు. అసలు మనం చాలా ఎంజాయ్ చేస్తాం సాంగ్ మీద. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఇప్పటిదాకా మనం బాలకృష్ణ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. ఒక లెజెండ్, ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహారెడ్డి తర్వాత అంటే మళ్ళీ డాకుబాయ్. ఒక డైలాగ్ చెప్పగలరా బాలయ్య బాబుది? డైలాగ్ చూడు, ఒకవైపే చూడు, డాకుబాయ్ సినిమా చూడు, ప్రజలు చూసాల సినిమా మాత్రం డాకుబాయ్ అంటే ఇలా ఉంటుంది. సినిమా చూసి ఎప్పుడు కలిసి చూడని వాళ్ళకి అర్థం చేసుకొని చూడండి ఫస్ట్. అలాంటి సినిమానే డాకుబాయ్. బాగుందండి, స్మూత్ గా ఉందండి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అనమాట. అంతే కదండి, చాలా చాలా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు ఎక్స్పెక్ట్ అంటే ఇలా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నరకుడు ఎక్కడ ఉంటుంది, ఎక్కువ ఉంటాయి అని నేను వింటూ ఉంటాం కదండి. సో ఇప్పుడు నరకుడు అవన్నీ కూడా స్మూత్ నరకుడులే ఉన్నాయి. కానీ ఆయన డైలాగులు బాగున్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య, చాలా బాగా చేస్తున్నారు ఆయన అయితే. అండ్ ఫ్యామిలీ మూవీ లాగా ఇప్పుడు అయితే మేము అందరం రాగలుగుతున్నాము. ఎప్పుడు మూవీకి రావాలంటే భయం వేస్తుంది, అసలు ఏం స్టోరీసే తీయట్లేదు అసలు ఎవరు. సో బాలకృష్ణది చాలా బాగుందండి. ఇప్పుడు సంక్రాంతి హిట్ ఏదండి, అబ్బో చాలా బాగా చేశారండి. అసలు ఆయన ఏజ్కి ఆయన అసలు ఎన్ని క్రియేట్ చేస్తున్నాడు అని అంటే ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నారండి. బాలకృష్ణ రియల్ థింగ్ అంతా బయటకు తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు. చాలా బాగుందండి మూవీ అయితే, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఓవరాల్ స్కోర్ ఎంత ఇస్తారు మరి? మేమైతే 4.9 అనుకున్నాం. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయకుండానే చాలా బాగుందని 4.9 అంటున్నాను. 5 ఎందుకు అనుకుంటలేరు? 5 కొన్ని ఉంటాయి కదమ్మా, ఎవ్రీథింగ్. సో ఇట్స్ గుడ్. డాకు మహారాజ్ గోల్డ్ తీసినంత ఈజీతో గొంతులు కోస్తారా? వార్నింగ్స్ వచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వాలి. డైలాగ్స్ అయితే మామూలుగా లేవండి. థియేటర్లో బూస్ బాంబ్స్ మామూలుగా రాలేదు. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను చెప్పేది బాలయ్య తర్వాత ఎవరైనా అది చూసేవాడు బట్టి ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ గురించి నడిచింది. ఆ వాటర్ గురించి నడిచేది, డ్యామ్ గురించి నడిచేది. వాళ్ళకి బోర్ కొడితే దానికి మనం ఏం చేయలేం. అది సినిమా పరంగా చూస్తే ఏదైనా ఇట్టే. మూవీలో నాకు పాప కోసం జరిగే సీన్స్ ఉన్నాయండి, కొన్ని ఫైట్స్ ఉన్నాయి. బాబిడోల్తో జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. బాబిడోల్ గారు తెలుగులో ఇంకా మరెన్నో సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను. బాబీ గారు ఇలాంటి సినిమాలు మెసేజ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను. మ్యూజిక్ బాగుంది, కానీ థియేటర్లో మ్యూజిక్ వదలటలేదు, సౌండ్ వదలటలేదు మ్యూజిక్. వాళ్ళకి చెప్పాలి. అవును, ఒకటే సాంగ్ ఉందండి. నీకు బోర్ కొట్టదు నీకు సినిమాలో కూడా. నీకు ఇంత అసలు స్టోరీ అయితే సింపుల్గా వెళ్ళిపోతుంది, నీకు ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా అయితే ఎక్సలెంట్ తీసుకెళ్ళాడు బాబీ గారు. మన తమన్ గారి గురించి చెప్పాలంటే అది ఒక్క పాటే ఉంది, ఇంకో 2-3 పాటలు పెడితే బాగుండు అనిపించేది. కానీ అది ఇప్పుడు లేకపోతే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే స్టోరీకి సరిపోయింది. స్టోరీ అయితే చంపేవాడు కాదురా, ఇది సచ్చేవాడు కాదురా, చంపేవాడు ఇవ్వాలి వాడిని అంటే డైలాగ్ చాలా ఉన్నాయి. ఇంకా అది మర్చిపోయాను. చాలా బాగుంది, సూపర్ హిట్ సంక్రాంతికి అయితే డెఫినెట్ గా. బాబీ గారి డైరెక్షన్ చాలా బాగా తీశారు. అండ్ బాలయ్య గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అసలు అద్దరు కొట్టేశారు. ఫస్ట్ హాఫ్ లో ఆయన ఉండే
ఆ స్టోరీ ఎందుకు అలా మారింది అనేది సెకండ్ హాఫ్లో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ కూడా స్టోరీ ల్యాగ్ ఉన్నట్టు అలా అనిపించదు. మ్యూజిక్ ఈస్ గుడ్, హీరోయిన్స్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది త్రూ అవుట్ ద ఫిల్మ్. డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాలి, యుల్ ఎంజాయ్ ద మూవీ. బాలకృష్ణ ఫైట్ సీన్స్ లో గానీ అవంతా ఎలా అనిపిస్తాయి? యాక్చువల్లీ కొన్ని సీన్స్ మనకి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అనిపిస్తాయి కదా, అలాగ లేకుండా చాలా నీట్గా ఓ రియలిస్టిక్ ఫీల్ వచ్చింది నాకు ఈ మూవీకి అయితే. అలాంగ్ విత్ ద బీజిఎం ఫీల్ బాగా వచ్చింది. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి డెఫినెట్గా. అంటే సమరసింహారెడ్డి రేంజ్ లో అనేసి అన్నారు కదా వంశీ గారు, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, దాంతో కంపేర్ చేయలేము. అంటే అప్పట్లో చూసినప్పుడేమో నరుకుతూ ఉంటే అబ్బా ఏంటి నరుకుతున్నాడు అబ్బా 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 అనిపించేది. ఇప్పుడు స్మూత్ గా ఉందండి, నరుకుల్లో కూడా ఇంత స్మూత్ గా తీయొచ్చు అనేది అంతే అండి, కరెక్టే. బాగుందండి మూవీ అయితే మాత్రం సూపర్ హిట్. ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు, బాగుంది. నేను కూడా బాలకృష్ణ ఫ్యాన్ అయితే కాదండి టు బీ ఫ్రాంక్, బట్ బాగుంది. ఎక్స్పెక్టేషన్తో ఏం రాలేదు మేము, బట్ చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నాం. మంచి మూవీ. చూడలేదండి సంక్రాంతి విన్నర్ ఎవరు? ఏదండి సంక్రాంతి విన్నర్ ఎవరు? ఐ థింక్ సో. ఇదైతే బాగుంది మేము చూసినందుకు. సో అన్నీ బాగుండాలి మేబీ. ఆయన ఎప్పుడు అండి సంక్రాంతికే కదా ఎవర్ గ్రీన్ అనమాట, ఎవర్ గ్రీన్ స్టార్. బాగుందా సినిమా బాగుందా? పాప ఎలా ఉంది? బాగుందా? బాలయ్య ఎలా ఉన్నారు? సాంగ్స్ బాగున్నాయి. బాలయ్య డాన్సులు ఎలా ఉన్నాయి? బాలయ్య గుర్రం బాగుందా? బాగుందా? ఎంజాయ్ చేసావా మరి మూవీని? చేసావా? సంక్రాంతికి చెప్పు, ఈ సంక్రాంతికి పెద్ద పండుగ అనుకోవచ్చా? అంటే పుష్ప 2 అయిన తర్వాత పిల్లల్ని థియేటర్ కి తీసుకురావడం కొంచెం ఇబ్బందిగా అయింది కదా, మీరు తీసుకురావడం ఏమి? యాక్చువల్గా మేము కూడా అదే అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు సంక్రాంతికి చాలా మంది అందరూ ఊర్లకు వెళ్ళిపోయారు కదా, సో దానికోసం అని చెప్పేసి కొద్దిగా ఫ్రీగా ఉందని చెప్పేసి వచ్చామన్నమాట. మీరు ఎంటర్టైన్ అయ్యారా? చాలా బాగుంది మూవీ అయితే. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా చాలా బాగా తీసి చేయాల్సి ఉంది, బట్ ఓకే ఇది కూడా చాలా బాగుంది. బట్ ఇంకా కొద్దిగా ఈ బ్యాక్డ్రాప్ ఉంది కదా, ఆయన గెటప్ భైరవ దీపం గెటప్, ఆదిత్య తీసుకున్న గెటప్ ఉంది కదా, అది ఇంకొద్దిగా ఎలివేట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ రాలేదా మరి మూవీ? ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయింది. బట్ ఇంకా నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఇంకా బాగా తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. ఈ మూవీలో ఓవరాల్ గా మీకు ఏది తక్కువ అనిపించింది? బాగుంటే మూవీలో అనిపించిన గెటప్ లో, ఆ బ్లాక్ డ్రెస్ గెటప్ లో ఇంకా కొన్ని సీన్స్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. మీకు ఏమైనా సీన్స్ రిపిటేటివ్ అనిపించాయా? లేదు, రిపిటేటివ్ అయితే ఏం లేదు. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. 1 మినిట్ కూడా మనము జస్ట్ కళ్ళని స్క్రీన్ నుంచి పక్కన తీయడం కానీ ఇలాంటివి అయితే ఏం ఉండదు. బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. బీజిఎంస్ ఎలా అనిపించింది? బీజిఎం తమన్ కల్ట్ కొట్టేశాడు, చాలా బాగా కొట్టాడు. సో పాప క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? పాప క్యారెక్టర్ చాలా బాగుంది. అసలు ఒక లింక్ అనేది రివీల్ చేస్తాడు లాస్ట్ లో, సెకండ్ హాఫ్ లో, అది చాలా బాగా అనిపించింది. పుష్ప మూవీ జరిగినాక ఒక బాబు కూడా చనిపోవడం జరిగింది కదా, సో అది చూసినాక కూడా మీ పాపను ఎలా తీసుకొచ్చారు మరి మూవీ? చెప్పాను కదా ఆల్రెడీ, సంక్రాంతికి చాలా మంది హైదరాబాద్ మొత్తం ఆల్రెడీ వేకెట్ అయిపోయింది, ఎవరు వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు. సో కొద్దిగా రష్ అని చెప్పేసి వచ్చాము. నువ్వు ఎంటర్టైన్ అయ్యావా మరి ఫుల్గా? బాలయ్య బాబు జై చెప్పు మరి, చెప్పు. జై బాలయ్య. దగ్గర లేదు కారు భయా, మెగా ఫ్యాన్స్ తో వద్దు వారు, మన ముందుకు వచ్చేసాడు గ్లోబల్ స్టారు. ఒకటే మాట అన్నా, సినిమా నేనే చెప్పినా 50,000 కోట్లు కాదురా 1,00,000 కోట్లు వస్తుందని చెప్పా. తప్ప అన్న ఒక మాట అన్నా, తప్పు కాదు అన్న. ఒక్కటే మాట అన్నా, మా బాబా పేరు జాఫర్, ఈ సినిమా తర్వాత మా బాలయ్య బాబుకి వస్తుంది 1000 కోట్ల సినిమా ఆఫర్ అన్న. నేను ఒక పెద్ద లోఫర్ అన్నా, తెలుసురా. ఈ సినిమా బాలకృష్ణ సినిమా ఇప్పుడే చూశారన్నా అన్నా, థియేటర్లో స్పీకర్లు పగిలిపోయినాయి, సీట్లు అదిరిపోయినాయి, కొంతమందికి అయితే కింద మీద తడిసిపోయినాయి. ఇంకా సినిమా అయితే ఉందన్నా, రాగానే ఫస్ట్ నా చూసినప్పుడు తాగి నేను నాకేం అర్థం కావట్లే, సారీ అన్న. ఏమనుకోపాకండి, ఈ గుండె బతకాలిరా, దక్కిస్తుంది. ఇంతకుముందు లేదు, ఈ సినిమా చూసిన తర్వాత స్టార్ట్ చేసా. అవునైతే ఎంతనా ఇచ్చాడా? కిక్ ఇచ్చేది ఏందన్నా చూడన్నా, ఎప్పుడు నాకు అసలు మందు అలవాట్లేదు. ఒక్కసారిగా ఆయన ఎంట్రన్స్ సీన్ చూసా, ఆయన తాగి ఫైట్ చేస్తుంటే
నేను కూడా తాగి బయట చేయను ఫిక్స్ అయినా ఇక నుంచి నేను తాగే చేస్తా ప్రతి తాగే నేను తాగే చేస్తాడు 50,000 కోట్లు అని చెప్పిండు 50,000 కోట్లు వస్తాయి గేమ్ చేంజర్ కి 1,00,000 కోట్లు అన్న ఫైట్స్ ఎలా అనిపిస్తాయి హీరో నేను చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం వేరే అన్నా ఆ ఫైట్స్ ఏందన్నా ఆ గూప్స్ ఏందన్నా అరాచకం అన్నా అమానుషం అన్నా అన్నా వద్దన్నా అన్నా బాలయ్య బాబు ఫైట్స్ ఏందన్నా కాదన్నా అది వయసు కాదన్నా అది అలసట కాదన్నా ఆ పగతో ప్రతీకారంతో రగులుతున్న గుండె అన్న అది తెలుగు సినిమాలను బ్రతికించాలని బతుకుతున్న గుండె అన్న అది బతికాలన్నా 100 గుండెల్ని బతికిస్తుందన్నా 100 సంవత్సరాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రాలా. ఈరోజు డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత నేనే మందు కొడుతున్నా చూడండి. మా ఫ్రెండ్ పేరు రాజు 1000 కోట్లు వస్తుంది డాకు మహారాజు అంతేనా? జై బాలయ్య జై బాలయ్య అన్న. బాలకృష్ణ ఈ సినిమాలో అన్న డైలాగులు కానీ యాక్టింగ్ కానీ రొమాన్స్ కానీ ఇంకా రొమాన్స్ అయితే చెప్పలేదు అన్న. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన చింత తెచ్చినా పురుగు జావులు అన్నట్టు హీరోయిన్ కింద మీద ఊపి దబిడి ఊపుతుంటే నాకైతే అన్న సినిమాలో ఇప్పటికే 100 కోట్లు తగినా అన్నా. ఫస్ట్ టైం అన్న నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధ అనిపించింది అన్న. సినిమా చూస్తుంటే గర్ల్ ఫ్రెండ్ లేదని బాధ అనిపించింది. లవర్ కూడా లేదురా. గర్ల్ ఫ్రెండ్ లవర్ ఒకటే అన్నా. మనం ఎర్రిపోకోలేమన్నా. నాకైతే ఉంచుకునేది కూడా లేదే అన్నా. దయచేసి అన్నా డాక్ మహారాజ్ బ్యాక్ బస్టర్ అన్నా ఇండస్ట్రీ అన్నా అన్నా వీళ్ళు ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు అన్నా. ఇది రొమాన్స్ కాదన్నా అన్నా అన్నా నువ్వు బాధపడకే అన్నా నువ్వు బాధపడకే అన్నా అన్నా మా అన్న మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. మా అన్నని కాపాడండి. నాకు ఫోన్స్ వస్తున్నాయి. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అన్నా 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 డాకు మహారాజ్ సినిమా చూశానన్నా. చెప్పు చూసిన తర్వాత ఏమైంది? నాకు కింద మీద దబిడి సినిమా అన్న. గుర్రం మీద ఎక్కి సింహం తొన్నట్టు ఉందన్న. ఇప్పటికీ 30 సంవత్సరాలుగా బాలకృష్ణ ప్రతి సంక్రాంతిలో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అది కాదన్నా బాలకృష్ణ ఇంకో మీడియా ముఖంగా చెప్తున్నా ఒక్కటే మాట. ఇప్పటి వరకు బాలయ్య బాబు 1000 కోట్లు కొట్టలేదు. ఇప్పుడు కొడతాడు. 1000 కాదు 1 రూపాయి నేను చెప్పి రాదంట. 50,000 కాదు 1,00,000 కోట్లు కూడా బాలకృష్ణ కొడతాడు. 1,00,000 కాదు 1,50,000 కోట్లు కొడతాడు. అది ఎట్లొస్తే తెలుసా అన్న అన్న ఎట్లొస్తే తెలుసా కలెక్షన్స్ వచ్చిన తర్వాత మిగతా కలెక్షన్స్ అన్ని ఇస్తాడు. ఇస్తాడు హాస్పిటల్ కాదు థియేటర్ లో నేను చెప్తానా చెప్పు. నరసింహనాయుడు సినిమా థియేటర్ లో పుట్టినా. నరసింహ అప్పటి నుంచి నన్ను అందరూ నరసింహ అంటారు, జై బాలయ్య అంటారు, నన్ను జూనియర్ బాలయ్య అంటారు. కొంతమంది నన్ను బాలు అంటారు, కొంతమంది బాలకృష్ణ అంటారు, కొంతమంది నన్ను మ్యాన్సన్ హౌస్ గా అంటారు. ఎంత అదృష్టం నేను చేసిన తప్పే అంటే ఏం లేదు. తప్పు తాగడం తప్ప కాదు. ఈ సినిమా డాకు మహారాజ్ చూసిన తర్వాత మ్యాన్సన్ హౌస్ తాగా. జీవితంలో ఫస్ట్ టైం మందు తాగా తప్ప కాదు. పైగా ప్రతి ఒక్కరు మ్యాన్సన్ హౌస్ తాగే సినిమా చూడాలి. ఒకవేళ ఎవరైనా డ్రింక్ చేయని వాళ్ళు ఉంటే సినిమాకి రండి, ఖచ్చితంగా మీరు కూడా తాగతారంతే. ఈ సంక్రాంతికి అందరూ తాగాలి, ఓగాలి, తోగాలి, లాగాలి. అందరూ నచ్చలేదని చెప్పినా కదా, మళ్ళీ నచ్చలేదని. ఎందుకు నచ్చలే? నాకు నచ్చలేదురా. దెబ్బలు తింటావా అన్న? బాగాలేదన్న, నార్మల్గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే డల్, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి ఏదైనా పండగకి. ఓకేనా? సరే ఓకే. అట్లా చెప్పరా అసలు ఏమైంది? ఇంతకీ సినిమా మంచిగా మంచిగా గది చెప్పు ఫస్ట్. నాకు సెకండ్ హాఫ్ ఏమైందన్న చెప్పండి. డల్లో నువ్వు బాధపడకు అట్టు కావద్దు. అట్టు ఎందుకైనా చెప్పు. నాకు అది కావాలి. నాకు అట్టు ఎందుకైనా అట్టు కావద్దు. అట్టు ఎందుకైనా ఏమైంది ప్రాబ్లం చెప్పు. మళ్ళీ కొడతారా? నేను కొడతా. వద్దు. హాయ్, పేరు నాశ్వరం నా పేరు. డాక్ మహారాజ్ ఎట్లుంది మరి? ఇప్పుడే సినిమా చూసా. సినిమా మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్.
బాలకృష్ణ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. తమన్ బీజేపీ మాత్రం బాక్సులు బదులైపోతుంది థియేటర్లో. బాక్సులు బద్దలు అసలు మామూలు అసలు ఇంకా అక్కడ నుండి మించిపోయింది మ్యూజిక్ లో, బీజేపీలో. ఫైట్స్ మాత్రం అవుట్ స్టాండింగ్. ఇంటర్వెల్ తర్వాత సెంటిమెంట్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ బాగాలేదు అని అంటున్నారు కదా. ఫ్యామిలీ సెకండ్ హాఫ్. ఫ్యామిలీ విషయంలో మాత్రం సెంటిమెంట్ తోటి బయటకు వస్తాం. పాప క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది? పాప క్యారెక్టర్ అసలు సినిమాకి టర్నింగ్ పాయింట్ పాపే. ఓవరాల్ గా బాలయ్య బాబు కోసం చెప్పాలంటే ఒక్క మాటలు మీరేమని చెప్తారు? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ.